దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అందరికీ ఉదయకాల శుభాలను తెలియజేస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, మీ పరిశుద్ధ పాదాలకు స్తోత్రాలు నాయనా. నిన్నటి దినమంతట్లో కూడా మమ్మల్ని సురక్షితంగా కాపాడి ప్రభువా, రాత్రికాలము అలసి ఉన్న మా ప్రాణాత్మ శరీరములకు చక్కని విశ్రాంతినిచ్చి ఈ సుదినమున ప్రభువా మీ నామస్మరణతో ఈ దినాన్ని ప్రారంభించడానికి మీరు ఇచ్చిన కృప కొరకే స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ దిన వాక్య ధ్యానము ద్వారా మీ ఆశీర్వాదాలు మాకు తోడుగా ఉంచి నడిపించమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మరొకసారి ప్రభు యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ శుభాలను తెలియజేస్తున్నాను. ప్రియమైన బిడ్డలారా, ప్రత్యేకంగా క్రైస్తవ విశ్వాసం అనేది, క్రైస్తవ జీవితం అనేది విశ్వాసం మీద ఆధారపడి నడుస్తున్నటువంటి విధానంలో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. యేసు ప్రభువు వారు విశ్వాసమును గురించి మాట్లాడుతూ పరిశుద్ధమైన మత్తయి రాసిన సువార్త 17వ అధ్యాయం 21వ వచనములో ఆయన అంటారు, ప్రియమైన బిడ్డలారా, అందుకు ఆయన, మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడి నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. యేసు ప్రభువు వారు క్రైస్తవ విశ్వాసములో ఉన్నటువంటి జీవితానికి ఆవగింజంత విశ్వాసము అవసరమని యేసు ప్రభువు వారికి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు. భూమి మీద ఉన్నటువంటి చెట్లన్నింటిలోకి లేదా గింజలన్నింటిలోనికి మరి అతి పరిమాణములో చిన్నదైనటువంటి ఆవగింజతోటి విశ్వాసాన్ని దేవుడు పోలుస్తా ఉన్నాడు. అంటే అంత చిన్న పరిమాణంలో ఉన్నటువంటి ఆవగింజంత విశ్వాసము మనలో ఉంటే దేవుడు అద్భుత కార్యాలు మన జీవితంలో చేస్తాడు అనేటువంటి విశ్వాసాన్ని అనే విషయాన్ని దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ప్రియమైన బిడ్డలారా, సర్వసాధారణంగా మనుషులంగా మనం విశ్వాసం అని దేనిని అనుకుంటామంటే, ఈరోజు ఆదివారం నేను చర్చికి వెళ్ళి ఆరాధనలో పాల్గొని వచ్చాను, దానిని మనం విశ్వాసంగా ప్రకటన చేసుకుంటాం, విశ్వాసంగా డిఫైన్ చేసుకుంటాం. కానీ ఏదైనా ఒక కష్టం వచ్చేంత వరకు మన విశ్వాస స్థాయి ఏంటి అనేది మనకు పూర్తిగా తెలియదు. ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఏదైనా బాధ కలిగినప్పుడు, అప్పుడు మనకు కలిగి ఉన్నటువంటి దేవుని మీద ఉన్న నమ్మకాన్ని బట్టి మన విశ్వాసాన్ని ప్రామాణికంగా తీసుకోవడం జరుగుతుంది. అంటే విశ్వాసం అనేది కష్టం వచ్చినప్పుడు ఎలా ఉంటుంది అంటే, కష్టం వచ్చినప్పుడు విశ్వాసం పోతుందా, అల్ప విశ్వాసంగా ఉంటుందా, లేదా అసలు విశ్వాసం లేకుండా ఉంటుందా? విశ్వాసం అనేది ఎలా మనం దానిని చూపించుకోగలుగుతా ఉన్నాం అంటే, కష్టతరమైన పరిస్థితులు రానంత వరకు మనల్ని మనం విశ్వాసులనే అనుకుంటాం. అంటే జీవితంలో ఏ కష్టాలు రానంత వరకు. వన్స్ జీవితంలో కష్టాలు వస్తున్నప్పుడు అసలు మన విశ్వాస స్థాయి ఏంటి అనేది మనం గ్రహించుకోగలుగుతాం. కాబట్టి లూకాసు వార్త 18వ అధ్యాయం 8వ వచనంలో ప్రభువు వారు ఒక మాట అంటూ ఉంటారు. ఏమని అంటే, మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా. అంటే చాలామంది అంటే చర్చికి వెళ్ళడము, పాటలు పాడడము, ఇవి విశ్వాసానికి ప్రామాణికంగా అనుకుంటున్నారు. కానీ బాధలో, కష్టములో, శ్రమలో, శోధనలో నీవు దేవునితో ఉండాలనుకోవడమే నిజమైన విశ్వాసం. అలాంటి శోధన కాలములో, శ్రమ కాలములో దేవుడు నిన్ను విడిపిస్తాడు అని ఆలోచన చేయడమే విశ్వాసం. ఒకవేళ అది గనక నీకు ఉండగలిగితే, ప్రియమైన బిడ్డలారా, అందుకనే దేవుడు ఏమంటున్నాడు అంటే, నీలో ఆవగింజంత విశ్వాసమున్నా చాలు, నీవు అద్భుతాలు చూస్తావు. అంటే మనిషిలో ఆవగింజంత విశ్వాసం కూడా ఉండట్లేదా? ఎంత విచారం! ప్రియమైన బిడ్డలారా, చాలా ఆలోచించాల్సినటువంటి విషయము. ఈ రోజున భయంకరమైన విశ్వాసం అని చెప్పుకుంటూ కష్టం రాగానే, శోధన రాగానే దేవుని మీద నిందలేసేటువంటి వారికి ఏ పాటి విశ్వాసం ఉందో పరిశీలన చేసుకోవాలి. దేవుని మీద అభాండాలు వేస్తూ ఉంటారు, దేవుని మీద నిందలు వేస్తూ ఉంటారు. ప్రియమైన బిడ్డలారా,
దేవుని కొరకు, దేవుని పరిచర్య కొరకు నీవు ఎలాంటి శ్రమను అనుభవిస్తూ ఉన్నావో ఆ శ్రమలో నువ్వు కలిగి ఉండేటువంటి నమ్మకత్వమే విశ్వాసముగా పరిగణించబడతా ఉన్నది. శ్రమ వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు దేవుని దగ్గర నుంచి వెళ్ళిపోయినా, దేవుని నిందించినా, దేవుని దూషించినా అది విశ్వాసముగా అనిపించుకోదు. కాబట్టి ప్రియ విశ్వాసి, నీవు ఈ లోకములో జీవిస్తున్నప్పుడు నీ భక్తి ఎప్పుడు బయటపడుతుంది అంటే నువ్వు విశ్వాసంగా ఉన్నావో లేదో తెలిసినప్పుడే నీ భక్తి కనపడతా ఉంటది. ఓ ఇదేనా నీ భక్తి అంటా ఉంటారు. ఎప్పుడు అంటారు అంటే కష్టం వచ్చినప్పుడు, విశ్వాసములో పడిపోయినప్పుడు. భక్తి ఏం చేస్తుంది అంటే దేవుని దగ్గరికి నడిపిస్తుంది. భక్తి దేవుని దగ్గరికి నడిపించింది, కానీ శ్రమ నీ విశ్వాసాన్ని కనపరుస్తూ ఉన్నది. భక్తితో దేవుని దగ్గరికి వచ్చినప్పుడు విశ్వాసములో దేవునిలో ఉండగలిగితే దానిని బట్టి దేవుడు మనలను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియ విశ్వాసులారా, ఈరోజు నీకు ఏ శ్రమ అయినా రాని, ఏ కష్టమైనా రాని, ఏ శోధన అయినా రాని, ఆ శ్రమలో, శోధనలో నువ్వు నమ్ముకున్న సజీవుడైన దేవుడు నీతో ఉన్నాడనేటువంటి విశ్వాసములో నీవు ఉండగలిగితే ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అలాంటి ఆశీర్వాదం ఈ దినమంతటికి దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. తల్లు వంచి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మీరిచ్చిన కొద్ది మాటలను బట్టి స్తోత్రాలు. విశ్వాసములో మేము అయ్యా ఇదిగో ప్రభా, ఆవగింజంత పరిమాణపు విశ్వాసమును కలిగి ఉన్నామో లేదో ఎప్పుడు తెలుస్తుంది అంటే మాకు శోధన వచ్చినప్పుడే, శ్రమ వచ్చినప్పుడే, కష్టం వచ్చినప్పుడే. ప్రభా, మేము భక్తిగా ఉంటూ దాన్ని విశ్వాసం అనుకుంటున్నామేమో. భక్తి వేరు, విశ్వాసం వేరు. ప్రభా, ఈ రెండింటి యొక్క తేడాను తెలుసుకొని ప్రభా భక్తిలో విశ్వాసము కలిగి ఉండగలిగితే తండ్రి, మీరు మాలో ఉన్నట్లుగా మేము విశ్వసిస్తాం. అటువంటి నమ్మకం మీరు మాకు కలగజేస్తా ఉన్నారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇది నా ఆశీర్వాదములతో మమ్మల్ని అందరినీ కూడా దీవించి బలపరచమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన పరలోకపు తండ్రి అయిన దేవుని దీవెనలు, మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సంతోష సమాధానాలు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము దేవుడు మనందరికీ తోడయించి కాపాడునుగాక. ఆమేన్.